వద్దు సార్ మాకు రాసి అట్లయితే పని చేయాలి లేకపోతే ఏంది సార్ మీరు ఈ రోడ్ అంతా బలపడితే హాస్పిటల్ ఉంటాయి ఇవాళ ఆపకపోతే వస్తారు మీరు బలపడిపోతారు ఆ బండ్లు దిగబడతా ఉంటాయి స్కూల్ బస్సులు వస్తాను ఇంటికెళ్ళా పోలీసు వ్యాన్లు పోతా ఉన్నాయి పిల్లలు నడుతూ ఉన్నారు చాలా ఇబ్బంది ఉన్నారు సార్ బస్సులు దిగబడుతున్నాయి అక్కడ ఎస్సీ కాలనీలో చూపించండి బస్సే దిగబడడానికి ప్రిసైన్ వేసి పిల్లలు వాళ్ళ కొడతారు రోడ్డు ఇదంతా గంట గంట పిల్లలు వాళ్ళ కొడతారు ఇది ఏడెళ్ళాలి ఎట్లా పోవాలి ఇప్పుడు ఎట్లా వెళ్తారు సార్ మీరు పలగొట్టి మళ్ళీ మీరు నాకు వాళ్ళు తీసుకోవడానికి కావాలి రెస్పాన్సిబిలిటీ ఊరికి ఏదైనా సమస్య వచ్చినా మేము ఉన్నాం ప్రజలు మమ్మల్ని అడుగుతారు పని మొదలు పెట్టారు గవర్నమెంట్ ప్రోగ్రాము మంచి ప్రోగ్రామే కారణం లేదు విన్నారా అంతే ఎక్కడ చేసినా అక్కడ చేయాలమ్మా మేము గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆపాలని రోడ్డు ఖరాబ్ అయి లీక్ చేసిన వాళ్ళు నీళ్ళు పైపులు తీసి ఇవ్వండి మీకు పనేది ఊపాలి మరి ఊపాలి మీరు 4 రోజులుగా మిషన్ బయట పైపులు లీక్ అయ్యాలని మళ్ళీ ప్రెస్ వాళ్ళు ఇస్తారు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒకటి సార్ మీరు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం వందని ఎవరు అడలేము కాకపోతే మాకు రోడ్లు ఖరాబ్ అవుతాయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు రోడ్ల పరిస్థితి వల్ల మాకు 20 ఇచ్చేపులు మాకు పైపులు తీసి పైపులు రోడ్ క్రాసింగ్ కొరత దిగబడుతుంది మళ్ళీ గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ అయ్యా మీరు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వల్ల ప్రజలు నీళ్లు లేకుండా ఎటువంటి ఇబ్బందులు పడొద్దని చెప్పి మీరు చేపట్టిన కార్యక్రమానికి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజన్న గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అయ్యా మీరు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం అయినప్పటికీ ఈ మిషన్ భగీరథ వల్ల రోడ్లు అతి కిరాతకంగా అతి మూర్ఖంగా డ్యామేజ్ చేసిపోతూ ఉన్నారు వీళ్ళు దీనివల్ల ప్రజలకు ఇక్కడ స్కూల్ బస్సులు నడుస్తూ ఉన్నాయి అటు ప్రజలు నడుస్తూ ఉన్నారు హాస్పిటల్స్ ఉన్నాయి అదేవిధంగా అతి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులలో తండావాసులు కూడా ఈ రోడ్లు బలిగినాయని తెలియకుండా డైరెక్ట్గా వచ్చి అలా గుంతలలో పడడం వల్ల వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉన్నది గతంలో కూడా మీడియా మిత్రులు వీటిని మీడియాకు ప్రచురించడం జరిగింది అయినా కానీ నామమాత్రంగానే వివరిస్తూ ఉన్నారు మాకు దీనికోసం రిస్ట్రిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఈ మిషన్ భగీరథ వల్ల రోడ్లు పలగడం వల్ల మిగతా మళ్ళీ రోడ్లు వేయకపోవడమా నాసిరకమైన వస్తువులు ఉపయోగం నాసిరకంగానే రోడ్లు వేసిపోతూ ఉన్నారు కాబట్టి దయచేసి మాకు ఉన్నట్టుగా రోడ్లు అసలే రోడ్లు లేకుండా మేము పరిచయం ఉన్నాం అంటే ఉన్న రోడ్లు పలగొట్టిపోతూ ఉన్నారు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం దయచేసి మీరు వెంటనే ఈ మిషన్ భగీరథ పనులను ప్రారంభిస్తూ అట్లనే నడుపుకుంటూ మాకు రోడ్లకు ఎటువంటి ఆటంకం జరగకుండా మీరు దీన్ని కంపల్సరీగా మాకు గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఎటువంటి సమాచారం లేకుండా వీళ్ళు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు గ్రామంలో సర్పంచి ఉప సర్పంచి వార్డు సభ్యులు ఎంపీటీసీలు అదేవిధంగా మిగతా ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళకి తెలియకుండా మా ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి వారు యథేచ్ఛగా పనిచేసుకుంటూ పోతా ఉన్నారు గతంలో ఎర్రబెల్లి రాజ్కుమార్ గారు అని పనిచేసిపోయినారు ఆ పనిచేసి అంతలోనే సగంలోనే వదిలిపెట్టిపోయినారు ఇవాళ వాళ్ళని అడిగితే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ అడిగితే ఏమంటా ఉన్నాడు కొత్త కాంట్రాక్టర్ ఆ పని మాది కాదు రాజ్కుమార్ది ఆ పని ఇచ్చిపెట్టిపోయిండు ఇప్పుడు ఏ పని జరుగుతుందో దానికే చేసిపోతుంది తప్ప దానికి మాకు సంబంధం లేదని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు దయచేసి వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని మాకు మీరు చేసే పని మంచి పనే కాదని మేము అంటలేము మేము ఏ విధంగా కూడా దాన్ని వ్యతిరేకిస్తలేము కాకపోతే మాకు ఉన్న రోడ్లను మాత్రం కరెక్ట్గా మాకు ఉన్న రోడ్లు మాకు నిర్వహిస్తే ఆ చాలు మీకు ఈ కార్యక్రమం చేపట్టినందుకు మీకు మరీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా రాజయ్య గారు ఎమ్మెల్యే గారు మీరు మాకు ఎల్లవేళలా అన్నీ ముందొస్తుంది ఎండాకాలం ఉన్నది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మాకు నీళ్లు ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి కార్యక్రమం చేపట్టినందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వెంటనే మాకు ఈ రోడ్ల వల్ల ఇబ్బందులకు గురవుతా ఉన్నాం వీటికి గురి కాకుండా మీరు చర్య తీసుకోగలరని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.